హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈ రోజైతే నేను నా మార్నింగ్ వ్లాగ్‌నైతే మీకు చూపిస్తున్నానండి. సో, ఈరోజు నేను ఆనపకాయ గింజల కూర, అలాగే నేతి బీరకాయ పచ్చడి కూడా చేశాను. సో, ఈ వ్లాగ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు నేను స్టోరీ చెప్పట్లేదు. చాలా రోజులయిపోయిందండి అసలు వీడియోస్ చేయడమే కొంచెం తగ్గించాను. ఎందుకంటే అసలు ఒక్కొక్క వీడియో తీస్తూ ఉంటే నాకు తెలుస్తుందండి నిజంగా క్రియేటర్స్ అందరూ గూడా ఎంత కష్టపడుతుంటారో అసలు ఒక వీడియో తీయడానికి అని అనిపిస్తూ ఉంటుంది. నిజంగా అండి. ఒక్క వీడియో ఏమిటండి, ఒక 1 మినిట్ వీడియోకి ఒక షార్ట్‌కి గూడా మనము వీడియో తీసి అప్‌లోడ్ జేయడానికి గూడా చాలా టైమే పడుతుంది. కాబట్టి కొంచెం లేట్ అవుతుందండి. ఎందుకంటే పొద్దున్న చాలా పనులుంటున్నాయి. ముఖ్యంగా నేనెప్పుడు కూడా లంచ్ బాక్స్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. 6 డేస్ అప్‌లోడ్ చేశాను గదా! సో, చూడండి అవి కూడా ఉంటాయి. నేను అనుకుంటూ ఉంటానండి డైలీ మనం లంచ్ ప్రిపేర్ చేస్తాం గదా! కొంచెం డిఫరెంట్‌గా. సో, మనం లంచ్ బాక్స్ సిరీస్ అప్‌లోడ్ చేద్దాము అని అనుకుంటాను. బట్ ఆ ఉన్న హడావిడిలో నాకస్సలు ఆ ఫోన్ తీసుకొని మళ్ళీ దాన్ని ట్రైపాడ్ పెట్టి మళ్ళా వీడియో తీద్దాము అంటే అసలు అవ్వటం లేదండి. సో, రెగ్యులర్‌గా కాకపోయినా గూడా ఖచ్చితంగా వీడియోస్ అయితే నేను అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. అంటే ఎవ్రీ డే ఒకసారి రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు. బట్ వీక్లీ 3, 4 వీడియోస్ అయితే పక్కాగా నేను అప్‌లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఈవెన్ నాకెంత వర్క్ ఉన్నా కూడా. ఎందుకంటే నాకు యూట్యూబ్ వచ్చిన తర్వాత కొంచెం అరే! ఈ పనే గాకుండా కొంచెం ఏదో రిలాక్స్ అవ్వడానికో ఒక సాటిస్ఫాక్షన్ అండి. ఈ వీడియోస్ తీయడంలో గూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ నాకు టైము సెట్ అవ్వట్లేదనమాట. ఆ టైము కుదిరితే ఖచ్చితంగా నేను వీడియోలే తీస్తాను. సో, ఈరోజైతే నేను ఆనపకాయ గింజల కూర అయితే జేస్తున్నానండి. ఈ కూర షార్ట్ కట్‌లో గూడా నేను షార్ట్‌లో అప్‌లోడ్ చేశాను. మీరు అందులో కూడా వెళ్లి చూడండి. చాలామంది ఆనపకాయలంటే సొరకాయ అనుకుంటారు. నేనైతే స్టార్టింగ్‌లో అలానే అనుకునేదాన్ని. అంటే మదనపల్లి నాకు కొత్త అనమాట. ఇది హస్బెండ్ వాళ్ళ ఊరు గాబట్టి. సో, నేనైతే ఆనపకాయలంటే సొరకాయ అనుకునేదాన్ని. సో, ఈ గింజలు ఫస్ట్‌లో తినేదాన్ని గాదు గానీ, తర్వాత దీని టేస్ట్ నాకు అర్థమైన తర్వాత ఎప్పుడు కూడా మార్కెట్‌లో వచ్చినా కూడా ఖచ్చితంగా నేను తీసుకురమ్మని చెప్తాను. చాలా బావుంటుందండి ఈ కూరైతే. కూర ఇంకొకటండి, కూర చేసేటప్పుడు కూడా ఎక్కువ మసాలాలు వేస్తే ఆ కూర నిజంగా బాగోదండి. చాలామంది అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ ఏసేస్తూ ఉంటారు. మేబీ అందువల్లే వాళ్ళ కూర తినడానికే అంత బాగుండకపోవచ్చు. ఎప్పుడైనా సరే ఏది ఎంత వేయాలో అంత వేస్తేనే కూర రుచిగా ఉంటుంది. అలాగే అన్నీ కూడా బాగా ఉడికిన తర్వాత, బాగా వేగిన తర్వాత ఆఖరిన ఈ ఉప్పు, కారాలు, మసాలాలు వేస్తేనే కూర టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో, ఈ టిప్ అయితే నెక్స్ట్ టైమ్ మీరు వంట చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇంకా నేను బీరకాయ పచ్చడి కూడా చేస్తున్నానండి. ఇంట్లో నేతి బీరకాయ ఉంది. బేసిక్‌గా నాకు బీరకాయ పచ్చడి అంటే చాలా ఇష్టము. నేతి బీరకాయలు ఎస్పెషల్లీ. సో, నార్మల్‌గా నేను చేసేదాన్నండి. నేతి బీరకాయలు ఒకటే వేసేదాన్ని. కానీ ఈ మధ్య ఇందులో ఒక 2 టమాటాలు వేసి పచ్చడి చేస్తుంటే అసలు పచ్చడి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేతి బీరకాయలతో పాటు ఒక 2 టమాటాలు కూడా వేసుకొని పచ్చడి చేసుకొని తినండి. చాలా అద్భుతంగా ఉంటుంది. సో, మొత్తానికి ఈరోజు నేను పచ్చడి, అలాగే నేతి బీరకాయ పచ్చడి, ఇంకా కూర అయితే ప్రిపేర్ చేసేసానండి. నాకసలు ఎంత పనుంటుందంటే పొద్దున లేస్తే ఫస్ట్ మా వాడికి అంటే వాడు తింటాడు కాబట్టి కొంచెం త్వరగా వాడికైనంత వరకు బాక్స్ కట్టేసి పంపించేస్తాను. మళ్ళీ వాడెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు వంట ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా తర్వాత మళ్ళీ మా హస్బెండ్‌కి బ్రౌన్ రైస్ అని, ఇంకా మాకు రైస్ అని, ఇంకా మా నిక్షయ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాడికి మధ్యాహ్నం ఆ కూర నచ్చలేదు, లేదా కొంచెం కారం ఎక్కువుందంటే, మళ్ళీ వాడి కోసం సెపరేట్‌గా పులిహోరో, లేపోతే ఏ ఉప్మానో ఏదో ఒకటి కొంచెం త్వరగా అయిపోయే వంట ఏదైనా చేసి పెట్టేస్తూ ఉంటానండి. సో, నేను చెప్పేదేంటంటే నాకు ఫైనల్‌గా అసలు టైం ఉండట్లేదు. వీడియోస్ షూట్ చేసే టైం ఉండటం లేదు. ఎందుకంటే వీడియోస్ షూట్ చేస్తూ మనం పని జేయాలి అంటే అసలు చాలా టైం పట్టేస్తుంది. ఎందుకంటే దాన్ని ఒక సెట్ చేసుకొని, ఆన్ చేసుకొని, అది రికార్డ్ అయిందా లేదా అని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటూ మనము వీడియోస్ తీసుకుంటూ ఉండాలి కాబట్టి కొంచెం టైం పట్టేస్తుందనమాట. ఒకవేళ నేను అలా తీస్తూ ఉంటే. కానీ ఏదేమైనా నాకెంత పనున్నా కూడా
ఖచ్చితంగా ఒక 3, 4 వీడియోస్ అయితే పక్కాగా నేను అప్‌లోడ్ చేశానండి నా ఛానెల్‌లో. మీకు తెలియని విషయాలు కూడా నేను అందులో మీకు వీడియోస్ రూపంలో చెప్తాను. సో, మొత్తానికైతే పచ్చడైతే రెడీ అయిపోతుందండి. ఇంకొక విషయం ఏంటంటే మీకు గనక నా వ్లాగ్స్ గనక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఒక వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుంది. కాబట్టి మీకు నచ్చితే గనక ఒక సబ్స్క్రైబ్, కుదిరితే ఒక లైక్ పక్కాగా చేయండి. నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం.